పరమగీతం గ్రంథము మొదటి అధ్యాయంలో మాట చెప్తాను. పరమగీతం గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. మొదటి అధ్యాయము 4వ వచనం. రన్నింగ్ ఆఫ్టర్ క్రైస్ట్ అని మరి అంటారు. కాబట్టి క్రీస్తు వెంబడి పరిగెత్తుట. కాబట్టి మన క్రీస్తు వెంబడి మనం పరిగెత్తుతున్నామా, లేక లోకం వెంబడి మనుషుల వెంబడి మనం పరిగెత్తుతున్నాము? మనల్ని మనం పరిశీలించుకుందాము. దాని కొరకే పరమగీతం గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనంలో మాట చదువుతాము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా ఏం చేయాలంట? స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. కాబట్టి నా జీవితంలో మనం ఏ విధంగా నన్ను ఆకర్షించుము అంటున్నాడు. కాబట్టి మనల్ని ఈ లోకంలో ఏవి ఆకర్షిస్తూ ఉన్నవి? కాబట్టి దేవుని కన్నా మనకి లోకంలో ఏవైనా ఆకర్షిస్తున్నాయా అని మనం పరిశీలన చేసుకుందాము. కాబట్టి అట్లాగే అంటాడు అక్కడ భాగంలో మనం చూసినప్పుడు అక్కడ పరిగెత్తాలన్నమాట. దేవుని కొరకు మనం ఏ విధంగా మనం పరిగెత్తుతున్నాము, మనము దేని కొరకే మనం మరి ప్రయాసపడుతున్నాము అని చూసినప్పుడు నన్ను ఆకర్షించమంటున్నాడు. మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదమంటున్నాడు. కాబట్టి మనం దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తున్నామా? దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నామా? దేవుణ్ణి మనం వెనకేస్తున్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. మొదట ఉన్నటువంటి ప్రేమను మనం ఇంతవరకు కూడా కలిగి ఉన్నామా లేదా? ఈ యొక్క 2024 సంవత్సరంలో సంవత్సరాంతంలోనికి వచ్చినటువంటి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ సంవత్సరాంతంలో నేను ఏ విధంగా దేవుని కొరకు పరిగెత్తగలుగుతున్నాను? దేవుడు నా కొరకు ఇంతగా ఆయన శ్రమించాడు, ఆయన నన్ను రక్షించాడు అని మరి మన హృదయంలో ఉంటే మనం ఏం చేయాలంట? ఆయన కొరకు నన్ను ఆకర్షించమంటున్నాడు. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదం. మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఎవరిని ప్రేమిస్తున్నాం? మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ప్రేమిస్తున్నామా? మన ఇంటిని ప్రేమిస్తున్నామా? కదా, మనకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని, మనకున్నటువంటి ఉద్యోగాలను మనం ప్రేమిస్తున్నామా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదని అన్నాడు. కాబట్టి ద్రాక్షారసం కన్నా కూడా దేవుని ప్రేమను మనం ఎక్కువగా స్మరిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, ప్రార్థిస్తున్నామా అని మనం చేసుకోవాలి. ఆ బల్లలో ప్రవేశించాలంటే మనం పరిశీలించబడాలి. ఈ యొక్క బల్లని వారానికి ప్రతి వారము మరి భక్సింగ్ గారి సహవాసంలో ఉన్నది. అయితే మనం నెలకు పర్యాయం కాదు, నెలకు ఒక పర్యాయం కానే కాదు, ప్రతి వారం కూడా మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు మనం ముఖం కడుక్కుంటామో, ఏ విధంగా అద్దం చూసుకుంటామో, అలాగే క్రీస్తు మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అనేటువంటి అద్దంలో మన యొక్క రహస్య పాపాలన్నీ కూడా కనపడతా ఉంటాయి. కాబట్టి మనం దేని కొరకు పరిగెత్తుతున్నాం? తెల్లారి లెగిస్తే మన దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన అంటున్నాడు, ఆయన నీ ప్రేమను నేను ఎక్కువగా స్మరించదను, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారంటున్నారు. కాబట్టి నీవు యథార్థమైనటువంటి మనసుతో దేవుని మందిరానికి వస్తున్నావా? ఏదైనా లాభాపేక్షతో వస్తున్నావా? కాబట్టి నా జీవితంలో యథార్థమైనటువంటి మనసుతో మనము ఇతరులను ప్రేమించేవారిగా, సహాయం చేసేవారిగా మనం ఉన్నప్పుడు మనము దీవించబడతాము, వర్ధిల్లించబడతాం. కాబట్టి క్రైస్తవ పరుగు పందెంలో మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు హెచ్చించిన కొలది మనం తగ్గించబడినప్పుడు మనం హెచ్చించబడతాం అన్నమాట. రెండవది మనం చూస్తాం 119వ సంకీర్తన 32వ వచనంలో చదువుతామండి. 119వ సంకీర్తన 32వ వాక్యం కూడా చదివితే 32వ వచనం చదివితే ఏ విధంగా రాయబడుతున్నదంట? నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను అంటున్నాడు. కాబట్టి మనం దేని ప్రకారం మనం పరిగెత్తుతున్నాం? ఆయనకు మార్గంలో పరిగెత్తుతున్నామా, లేక లోక మార్గంలో మనం పరిగెత్తుతున్నామా?
కాబట్టి నీ నా జీవితంలో రన్నింగ్ హిజ్ వే అని మరి ప్రభు అడుగుతున్నారు. కాబట్టి నీ నా జీవితంలో ఆయన మార్గములో పరిగెత్తుట, దేవుని యొక్క మార్గములో మనం పరిగెత్తాలి కానీ అడ్డదారులు అడ్డ మార్గాల్లో మనము వెళ్ళకూడదనమాట. అందుకని ఈ మాటలు ప్రభు ఎంత స్పష్టంగా మరి ఆయన మనకు అందిస్తున్నారంటే, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తానంట, మన హృదయం చాలా సంకుచితమైనది, అంటే చాలా చిన్న హృదయమే, మనం చిన్నగానే ఆలోచిస్తాం. అయితే దేవుని వాక్యంలో ప్రభు అంటున్నారు, నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుతా. కాబట్టి ప్రభు చూపినటువంటి ఆజ్ఞలు, ఆయన మార్గముల్లో మనం పరిగెత్తుతున్నామా, లేక లోక మార్గముల్లో మన ఇష్టానుసారమైన మార్గముల్లో మనం పరిగెత్తుతున్నాము? మనల్ని మనం పరిశీలన చేసుకుని మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క బల్లలో యోగ్యమైన రీతిలో మన పాలు పంపులు పొందాలంటే నేను కూడా సరిచేయబడి చక్క చేయబడి మన ఆయనలో యథార్థమైన హృదయంతో మనం ఆ బలను సమీపించబద్దులమై ఉంటున్నాం. రెండవదిగా చూస్తే మరి ఎబ్రీ పత్రికలో ఉన్నది కదా, 12వ అధ్యాయం మన అందరికి తెలిసినటువంటి మాట. మొదటి వచనంలో ఏముంటుంది? 12వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనంలోనే ఆ మాట చదువుకుంటే మన చక్కగా మన హృదయానికి హత్తుకుంటుంది అనమాట. ఆ మాట 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ఏం చేయాలంట, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఎలా చేయాలంట, ఓపికతో పరిగెత్తుదము. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కదా. దేవుడు నీకు నాకు కూడా ఏం చేశారు తెలుసా? ఈ 3వ వచనంలో భాగంలో చెప్తే ఓపికతో పరిగెత్తాలి. ఈ క్రైస్తవ పరుగు పందెంలో మరి క్రైస్తవ పరుగు పందెం ఎలా ఉండాలో తెలుసా? ఓపిక కావాలి మనకి. ఓపిక చాలా తక్కువ కదా. సహనం అంటారు, ఓపిక, సహనము కదా, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట. క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా, కాబట్టి మనకు ముందు ఒక సాక్షి సమూహము ప్రభువుని మరి చేరారు. కాబట్టి నా జీవితంలో మనం కూడా మనం ఆవరించినందున మనం కూడా ఏం చేయాలంట, మనము కూడా అని రాయబడింది అక్కడ. మనము కూడా ఏం చేయాలి? ప్రతి భారమును, ఒకటి ప్రతి భారం, రెండవది సులువుగా చిక్కులు పెట్టు పాపము, రెండవది కదా ప్రతి భారం. అందుకని ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు మత్తయి సువార్తలో కదా 11వ అధ్యాయం 28వ వచనంలో. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి కాడే ఆయనను మనం మోసినప్పుడు ఎంతో తేలికగా ఉంటుంది. మన భారాలు మనం మోయలేం, మన భారాలతో మనం కృంగిపోతాం. మన భారాలు మనం మోయాలంటే మన వల్ల కానే కాదు. కాబట్టి నేను కూడా క్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఏం చేయాలంట, ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. ఆయా సమయాల్లో ఓపిక నశిస్తూ ఉంటుంది, సహనం నశిస్తూ ఉంటుంది. ఇంకెంత సహనం, ఇంకెంత ఓపిక, ఇంకెంత మారాలి, ఈ మనిషి ఎప్పుడు మారతాడు, ఈ మనిషి ఎప్పుడు మారిద్ది కదా, ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నా జీవితం ఇంకెప్పుడు మారిద్ది, ఇంతేనా అనుకుంటున్నామేమో ప్రియ సహోదర సహోదరి. క్రైస్తవ ఆత్మీయ విశ్వాస యాత్రా జీవితంలో క్రైస్తవ పరుగు పందెము ఓపికతో పరిగెత్తాలి. ఓపిక కావాలి. ఆయా సమయాల్లో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి కదా, అనేకమైనటువంటి పోరాటాలు. వీటన్నింటిని కూడా మనము జయించాలి. దేవుని ద్వారానే మనం జయించి ఏం చేయాలంట, ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానము కొరకై, ఆయన అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత అవమానపరిచారు కదా, ఆయన్ను ఎంతగానో ఆయన్ని అవమానపరిచారు. ఆయన యొక్క అంగీ లాగివేశారు కదా, ఆయన ఎంతో అవమానపరిచారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద స్వరూపమైనను సొగసైన లేనటువంటి వాడిగా ఆయన ఎంతో దీనముగా చేయబడ్డాడు. ఎంత అవమానించబడ్డారు. చెంపలు, ఆ యొక్క గడ్డం పిరికారు, ఉమ్మి వేశారు, ఎంతో అవమానపరచబడ్డాడు.
కనుక నీవు నేను అట్టి అవమానం పొందతలేదు కదా. కాబట్టి ప్రభు ఇంత అవమానపడి ఆయన ఎందుకు అవమానించబడ్డాడో చూస్తే ఆయన అంటున్నాడు, అవమానమును నిర్లక్ష్య పెట్టక అనేటువంటి మాట మనకి మన హృదయాన్ని తాకిడి చేస్తుండే. నా జీవితంలో మనకు కలిగినటువంటి అవమానం కలిగింది ఒక సమయాల్లో. నన్ను ఇంత మాట అంటాడా, నన్ను ఎంత మాట అనిద్దా, నన్ను ఎంత అవమానపడ్డాను నలుగురిలో పెద్దల్లో కదా. అయితే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టగా రాయబడుతుంది. ఎక్కడేమన్నా నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడంట, సిలువను సహించాడు. సిలువను సహించేటువంటి మాటల భారమైన సిలువ, ఒక నిలువ కొమ్మే అడ్డ కొమ్మే చాలా బరువైనటువంటిది. ఆ సిలువ మొయ్యలేము మనం. సిలువను ఆయన ఏం చేశాడంట, సహించాడంట. ఇంత శ్రమలు నువ్వేమైనా పొందుతున్నావా, నేనేమన్నా పొందుతున్నానా? కాబట్టి ఈ శ్రమలు, ఈ సహనము, అవమానములు, నిందలు అవన్నీ కూడా ఆయనే భరించాడు. నీ కొరకు నా కొరకు కూడా ఆయనే భరించి ఏం చేయబడింది, సిలువను కూడా సహించి అక్కడ దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇన్ని శ్రమలు సహించి ఇన్ని బాధలు పడి ఆయన ఈ లోకంలోంచి కొనిపోబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంట, ఆసీనుడై ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈయన నా కుమారుడు, ఆయన క్షమించయ్యా అయ్యా అని తండ్రి వద్ద క్షమాపణ కోరతాడు. ఈమె నా కుమార్తె, ఈయన ఒకసారి క్షమించయ్యా, ఒకసారి క్షమించి. మాటికి తప్పిపోతూ ఉంటుంది, మాటికి జారిపోతూ ఉంటుంది, మాటికి పడిపోతూ ఉంటుంది లోకంలో పాపంలో. అయ్యా ఒకసారి క్షమించయ్యా, నేను పట్టుకొస్తా కదయ్యా, నీ మాట చెప్పిస్తా కదయ్యా. కాబట్టి నా యొక్క రక్తంతో నిన్ను కడిగానయ్యా అని ప్రభు ఆయన అంటూ ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసయాత్ర, క్రైస్తవ పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి మాటల్లో మరి క్రీస్తుని వెంబడించుటకు మనం పరిగెత్తాలి. రెండవది ఆయన మార్గంలో మనం పరిగెత్తాలని చూసాము. మూడవది ఓపికతో పరిగెత్తాలని చూసాము. నాలుగవది కూడా ఒక మాట చదువుకుని మనము విరమించుకుందాం. ఇంకా 5 మాటలు ఉన్నాయి చెప్పాలంటే మన సమయం అయిపోతుంది. కాబట్టి మరి అక్కడ నీవు నా జీవితం మనం కూడా కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో ఈ మాట ఉందండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన ఈ మాటలు అంటూ వచ్చారు. ఆయన మొదటి కొరింథీ 9:26లో ఈ మాట ఉన్నది. 9వ అధ్యాయము 26వ వాక్యంలో, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తి వాడను కాను అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో గురి కలిగి మనం పరిగెత్తాలి. మనకు బాణం వేస్తారు, ఒక సిపాయి ఉంటాడు, ఒక మిలిటరీ జవాన్ ఉంటాడు, ఒక కానిస్టేబుల్ ఉంటాడు కదా. వారందరూ గురి చూసి కాలుస్తారనమాట. గురి లేకపోతే మరి వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి మనం కూడా విశ్వాసయాత్ర జీవితంలో, క్రైస్తవ పరుగు పందెములో మనము కూడా గురి లేకుండా పరిగెత్తకూడదు. గురి లేకుండా ఎట్టబడితే అక్కడ కూర్చో ప్రార్థన ఎక్కడ అని కాదు. కాబట్టి మనం గురి కలిగినటువంటి ప్రార్థన, గురి కలిగినటువంటి విశ్వాసం ఉండాలి, గురి కలిగినటువంటి ప్రార్థనా జీవితము, గురి కలిగినటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకనే ఆయన అంటున్నాడు, ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. గురి చూడకోకుండా మనం పక్షిని వాడు గురి చూసి కొడతాడు కదా పిస్టల్ తోటి. కాబట్టి గురి చూడకుండా కొడితే అది మిస్ అవుతుంది, మిస్ఫైర్ అయ్యింది. కాబట్టి నా జీవితంలో ఆ యొక్క పరలోకాన్ని చేరాలనేటువంటి గోల్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఆ యొక్క విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క గోలు మనం రీచ్ చేయగలుగుతాం. అప్పుడు మనం పరలోకంలో ప్రవేశించగలుగుతాం. కానీ ఈ లోకంలో ఇహలోక మాలిన్యాలు 24 చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలీదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. అటు బహుమానం పొందాలి. బహుమానం ఎవరికి ఇస్తారు? గెలిచిన వాళ్ళకి ఇస్తారా, గెలవని వాళ్ళకి ఇస్తారా, ఓడిపోయిన వాళ్ళకి ఇస్తారా కదా. గెలిచిన వాళ్ళకి విజేతగా ట్రోఫీ ఇస్తారు. వారికి ఎంత సంతోషమో ఆ ట్రోఫీ వస్తే. ట్రోఫీ రాని వాళ్ళ ముఖాలు కూడా చూడాలి మనం. అప్పుడు చూపిస్తూ ఉంటారు క్రికెట్లో. వాళ్ళు ముఖాలు తలకాయలు దించేసుకుంటారు, ఎంతో వేదన పడిపోతూ ఉంటారు, తలకాయలు నేలకేసి కొట్టుకుంటూ ఉంటారు కదా. నా జీవితంలో గురి కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క పరలోక రాజ్యంలో నేను కూడా చేరాలి, తండ్రి సన్నిధికి నేను కూడా చేరాలి అనేటువంటి గురి కలిగి మంచి భక్తితో మనం యొక్క దైవాన్వేషణలో మరి కొనసాగాలి. కానీ ఏదో ఆచార భక్తి, ఏదో నామకార్థ భక్తి
కాసేపు చెప్తారు, కాసేపు వెళ్తారులే, ఇవన్నీ కూడా వ్యర్థం అనమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈ మన చదివినటువంటి భాగంలో పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కదా. పందెపు రంగంలో ఎంతమంది పరిగెత్తారో తెలుసా? హాకీలో, వీటిలో కానీ రన్నింగుల్లో ఎందరో పరిగెత్తుతారు కానీ అని రాయబడుతుంది అక్కడ. ఏంటంట? పందెపు రంగం అంత పరిగెత్తువారు అందరూ పరిగెత్తుదురు కానీ ఏం చేయబడుతుంది? ఒక్కడే బహుమానం పొందుతాడు కదా. అలాగే నా జీవితంలో కూడా మరి అనేకులు విశ్వాసులు ఉన్నారు, అనేకులు ప్రార్థనకు వస్తారు, అనేకులు పాటలు పాడతారు, అనేకులు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చినట్టు ఏం చేస్తారు కానీ అందరూ పరలోక రాజ్యంలో చేరలేరు. కాబట్టి గురి కలిగినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతారు. అట్టి గురి కలిగినటువంటి క్రైస్తవ భక్తి కలిగి ఉంటేనే మనము విశ్వాసయాత్రలో మనం సాగగలం. అందుకని ఆయన అంటున్నాడు, ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా. మన అందరూ తెలుసు కదా, ఒక్కడికే. కాబట్టి ఇద్దరు పోటీ చేస్తారు ఎలక్షన్లో, ఎవరు గెలుస్తారు? ఒక్కడికి గెలిచిన వాడినే అంతగా మరి ఊరేగిస్తూ ఉంటారు కదా. అలాగే నీవు నేను కూడా అనేకులు పరిగెస్తూ ఉంటారు విశ్వాసయాత్ర జీవితంలో. మన గురి కరెక్ట్గా ప్రభువుని మనం చూసేటువంటి గురిగా ఉండాలి. కానీ మన పక్కగా చూడటం, లోకంలో చూడటం, పాపంలో చూడటం, కిందకు చూడటం. దావీదు కూడా ఏం చేయబడ్డాడు? కిందకు చూశాడు. కింద చూసి ఆయన ఏం చేయబడ్డాడు? ఆయన లోకంలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. కాబట్టి లోతు భార్య కూడా ఏం చూసింది? వెనక్కి తిరిగి చూసింది కదా. లోతు భార్య కూడా ఆ సొదొమ గొమొర్ర ఎట్టుందో, ఏ విధంగా ఉన్నదో, నేను చక్కగా బాగా బతికాను, ఆడంతా మంచి అందమయంగా ఉన్నది ఆ పట్టణం చూస్తే ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఇప్పుడు వరకు కూడా ఉందంట, అది నేటి వరకు కూడా. కాబట్టి నా జీవితంలో గురి కలిగినటువంటి క్రైస్తవ భక్తి మనం చేయాలి కానండి. కాబట్టి క్రీస్తుని చేరాలనేటువంటి భక్తి మనం కలిగితే ఈ లోకం విడిచిన పరలోకంలో మనం కళ్ళు తెరుస్తాం. అంతేగాని ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే మనము నరకంలో ఉండాల్సి వచ్చింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన స్థలం. కాబట్టి నేను కూడా పరిశోధించుకుని ఆ యొక్క బహుమానము పొందవలని మీకు తెలియదు, అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క రెండవ వర్తమానంలో, ఈ టేబుల్ మెసేజ్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు కూడా పరిగెత్తండి. మీరు ఏ విధంగా పరిగెత్తుతున్నారు? మీ విశ్వాస ఆత్మీయ యాత్రా జీవితం ఏ విధంగా ఉన్నది అని ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ మధ్యాహ్న వేళలో. కాబట్టి మన పరుగు లోకం వైపు, లోకంలో ఉన్నటువంటి పనిపాట్ల వైపు మనం పరిగెత్తుతున్నాము, మందిరాన్ని విడిచిపెట్టి కదా. మనం పరిశీలించుకోవాలి. అందుకని అన్నాడు 84వ సంకీర్తన 10వ వచనంలో, దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుటంట 1000 దినముల కన్నా శ్రేష్టమంట. ఎంత మంచి మాట. నాకు ఏదైనా ఒక రోజు తప్పిపోతే ఎంతో బాధేసిద్ది నిజంగా. కాబట్టి నా జీవితంలో మరి దేవుని మందిరాలను చూడవలన ఆశ నాకు కలిగి ఉన్నది అంటాడు దావీదు కదంగా. కాబట్టి అలాంటి ఆశ కలిగి ఉండాలండి. దేవుని మందిరంలో ఉన్నటువంటి సంతృప్తి, సమాధానము, అభివృద్ధి, ఆశీర్వాదము, దీవెనలు ఇవన్నీ కూడా దేవుని వల్లనే వస్తాయి. కానీ మనిషి వల్ల నీవు లోకంలోకి వెళ్ళి దేవుని మందిరాన్ని పోగొట్టుకుని ఒక రోజు పని చేస్తే నీకు మామూలు 500 వస్తాయేమో, 500 సాయంత్రానికి అయిపోతాయి. ఏదో ఒక రోగం వచ్చింది, ఎట్ట పోవాలి అవి ఆ దారిని అయిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుడే ఉన్నాడు, 6 దినములు మీరు పని చేసుకుని 7వ దినమున విశ్రమించాడు ఆయన. కాబట్టి నా జీవితంలో విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలి. గురి వద్దకే మనం పరిగెత్తాలంటే విశ్రాంతి దినమును మనం ఆచరించాలి. 56 ఈ సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 56 54. కాబట్టి అన్ని ఆదివారాలు కూడా మనం ప్రభువుని ఘనపరచాలి. కాబట్టి అంతేగాని ఆదివారాలు మనం పోగొట్టుకోకూడదు. విశ్రాంతి దినం ఇది. విశ్రాంతి దినం అన్నారు కానీ ఇది పని దినం వల్ల విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క విశ్రాంతి దినం నాడు ఏం చేయాలంట? దేవుని మందిరంలో గడపాలి. అలాగే ఇంకొక మాట అక్కడ చూపించి నేను ముగిస్తాను ఈ మాటలు. కాబట్టి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనం ఎలాగ పరిగెత్తాలి విశ్వాస యాత్ర జీవితంలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం కూడా చదువుకో. అనేక మాటలు నేను చెప్పాలని దేవుడు ఆశించాం, కానీ మరి అనేకులు వినలేకపోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ అంటున్నాడు 40వ అధ్యాయంలో క్రైస్తవులు ఏ విధంగా పరిగెత్తాలని చూస్తే 40వ అధ్యాయము 31వ వచనంలో ఏం రాయబడుతుంది? చదవండి. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక
నడిచిపోతారు కదా. 4వ తలంపులో ప్రభు మన గమనానికి 5వ తలంపులో ఏం తీసుకొస్తున్నారంటే అలసిపోకుండా పరిగెత్తాలి. 5వ తలంపు ఏంటంట, అలసిపోకుండా పరిగెత్తాలి. క్రైస్తవ ఆత్మీయ జీవిత యాత్రలో కొంతమంది అలసిపోతారు, కొంత దూరం పరిగెత్తి హా హా అంటారు కదా. అయితే ఇలాంటి అలసట లేకుండా మనం పరిగెత్తాలి. కాబట్టి ఆ పందెపు రంగంలో పరిగెత్తుతూ ఉండేటువంటి వాడు వెనకబడిపోతే వాడు ఓడిపోతాడు కదా. వాడు కష్టపడి పరిగెత్తినప్పుడే వాడికి బహుమానం దొరుకుతుంది. వాడు కష్టపడకపోతే బహుమానం రాదు. అలాగే క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో కూడా మనం కష్టపడి దేవుని కొరకు ఆలసిపోకుండా, కాబట్టి 5వ తలంపు ఏంటంట ఆలసిపోకుండా పరిగెత్తాలన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, రన్నింగ్ ఎట్ నాట్ అవే అన్నాడు. కాబట్టి నా జీవితంలో మనం పరిగెత్తేటప్పుడు అలసిపోకూడదు. అలసట వస్తుంది, అలసిపోయేటువంటి పరిస్థితులు, సొమ్మసిలేటువంటి పరిస్థితులు, వెనక చూసే పరిస్థితులు కదా, ఇవన్నీ విశ్వాసకే వస్తాయి. ఇవన్నీ కూడా ఒక రక్షించబడిన ఒక విశ్వాసకి మాత్రమే వస్తాయి. కాబట్టి అలసిపోకుండా పరిగెత్తాలని యెషయా గ్రంథంలో మరి రాయబడుతూ ఉన్నది. ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు నిజముగా యెహోవా గురించి ఎన్ని చక్కని మాటలు రాయబడుతున్నాయంటే 40 అధ్యాయంలో ఈ చివరి వచనం చూసి యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం చేయబడతారంట, నూతనమైన బలం, ద హెవీ స్ట్రెంగ్త్ బలం వచ్చింది అనమాట. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు ఏం చేయగలుగుతామంటే ఆయన మనకు నూతన బలమును పొందుతారు అన్నారు. పొందుతారు అని రాయబడుతుంది, పొందుతారు అనలేదు, పొందుతురు అని ఆయన కంప్లీట్ చేశాడు ఆ మాటని. కాబట్టి వారు ఎలా ఉంటారంట, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పక్షిరాజు, ఆ గ్రద్ద పక్షిరాజు ఏ విధంగా అయితే మరి రెక్కలు చాపుకుని ఆకాశము వైపు, ఇంకా ఆకాశం, ఇంకా పైకి ఎగురుతూ ఉంటుంది కదా, ఆ విధముగా మరి ఏ విధంగా అయితే పక్షిరాజు మరి రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక ఏం చేస్తారంట, పరిగెత్తుతురు, సొమ్మసెల్లక ఏం చేయబడతారు, నడిచిపోతారు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూస్తే నీకు బలం ఇస్తాడు, కానీ నీ బలం ఎంత మాత్రం కూడా తగ్గిపోదు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారంట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. సొమ్మసిల్ల పరిస్థితులు రాకుండా దేవుడు ఎప్పటికప్పటికి నూతన బలం ఇస్తాడు కదా. ఆయన అంటాడు, అనుదినము నాకు నూతనముగా వాత్సల్యత పుడుచున్నది అంటాడు. కాబట్టి నా జీవితంలో ఆయన నీకు నాకు కూడా యెహోవా కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు నిజముగా నీవు యథార్థముగా మరి దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన నీకు నిజమైనటువంటి నూతన బలాన్ని ఇస్తాడు. నువ్వు ఎదురు చూడకోకుండా ఏదో వెళ్దాంలే, ఏదో వద్దాంలే అని నువ్వు నేర్చెల్లకూడదు. మన ప్రాణము పోయేవారు దావీదేమన్నాడు తెలుసా, నేనున్నంతకాలం నా దేవుడిని నేను కీర్తిస్తానన్నాడు కదా. ఈ లోకంలో మనం బ్రతికేది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. ఈ కొద్దిపాటి జీవితంలో మనం మరి ప్రభువును కనపరచలేకపోతే మనం ఆ మహిమ కిరీటాన్ని పోగొట్టుకుంటాము, ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారండి. అలసిపోయేటువంటి వారికుండా మరి నా జీవితంలో క్రైస్తవ ఈ విధంగా మనం పరిగెత్తుతున్నామా లేదా అని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుని ఆ యొక్క ప్రభు యొక్క శరీరము సాదృశ్యకున్నటువంటి రొట్టెలో ఆయన యొక్క రక్తములు సాదృశ్యకున్నటువంటి ద్రాక్షారసంలో మనం యోగ్యమైనటువంటి విధంగా మనం ఆ బలలో పాలు పంపులు పొందుదాము. మరి చివరిగా 6వదిగా చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదివాం. ఆ మాట మరొకసారి చూసుకుని మనము ముగించుకుంటాం. మన భాగమును 12:2 కూడా చదువుకుంటాము. 12వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. ఆ మాటలో మనం చదివిన మాటే. కాబట్టి అక్కడ ఏం రాయబడుతుందండి, యేసు వైపు చూచి పరిగెత్తాలి అని ఉంటుంది. 12వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడుతూ ఉన్నది, విశ్వాసమునకు కర్తయు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మనం చూసావా, ఓపికతో పరిగెత్తాలి. ఇక్కడ ఇందాక ఎలా పరిగెత్తాలనుకున్నాం, ఇందాక అలసిపోకుండా పరిగెత్తాలన్నాడు. ఇప్పుడు ఎలా అంటున్నాడు, ఓపిక కావాలి, మనకి ఓపిక తెచ్చుకోవాలి. నేను వెళ్ళలేనమ్మా, నేను చేయలేనంటే కాదు, దేవుని పరిచర్యను, దేవుని ఆయన యొక్క ఆయనకి మనము ఎలాగూ చేయాలని చూస్తే ఆ మాటలు చదువుతున్నప్పుడే మన హృదయము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు మనం చూడాలి. ఎవరి వైపు చూడవాడు, నా వైపు చూడమాకండి,
మరి ఎవరి వైపు చూడమాకండి, కానీ మనం యేసు వైపే చూడాలి. యేసు వైపు చూసినప్పుడు, మనం పరిగెత్తినప్పుడు నీకు నాకు కూడా దేవుడు జయాన్ని ఇస్తాడు, ఆయన దీవెనలు ఇస్తాడు. కాబట్టి యేసు వైపు చూచు మరి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తాలి. ఓపిక కావాలి. కాబట్టి ఓపికతో మనం పరిగెత్తినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరుతాము. ఆ యొక్క ప్రభువు యొక్క మరి కుడి పార్శ్వమున మనము కూడా ఉన్నటువంటి ప్రభు, ఆసీనుడైనటువంటి ప్రభు, ఆయన మనం చూసేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి అట్టి విధంగా మనం పరిగెత్తాలి. కానీ మనం ఏదేదో పరిగెత్తుదాము, ఇవాళ పండగని పరిగెత్తుదాం, రేపు అదని పరిగెత్తితే ఉపయోగం లేదు. క్రైస్తవ భక్తి రోజు ఒకే విధంగా ఉండాలి, కానీ పండగ రోజు భక్తి, పండగ లేని రోజు భక్తి కాదు. కాబట్టి మన భక్తి యథార్థమైనటువంటి భక్తి కలిగి క్రైస్తవ పరుగు పందెములో మనం అట్టి విధంగా పరిగెత్తినప్పుడు మన గురి వద్దకు చేరబడతాం. లేకపోతే మన గురి తప్పుకుంటే మనం సాతాను గురిలో పడిపోతాము, మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి మీకు ఏది కావాలో కోరుకో ప్రియ సహోదరుడా, సహోదరి. నీ పరుగు ఎలా ఉన్నది, నీ భక్తి జీవితం ఎలా ఉన్నది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, నిన్ను పరిశీలించుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో మనం మన యొక్క ప్రభు బలలో మనము ప్రవేశిస్తాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభు